బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడెసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. ఈ మధ్య చాలా మంది రిపీటెడ్ గా కామెంట్ చేస్తున్నారు, ఇంత సస్పెన్స్ మాకు వద్దమ్మా, అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అంటూ అడుగుతున్నారు. మీ అందరి కామెంట్స్ కి ఈ వీడియోలో రిప్లై ఇచ్చేస్తాను. మరి ఇంకెందుకు లేటు, చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోకి హైప్ ఇచ్చేయండి. మేమైతే యూపీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు కదా. అసలు మేము క్వార్టర్స్ లో ఉంటున్నామా, బయట రూమ్ తీసుకొని ఉంటున్నామా అని చెప్పి అడిగితే ఇదివరకే ఒక షార్ట్ వీడియోలో చెప్పినట్టు గుర్తు, మేము బయటే ఉంటున్నాము అని చెప్పి. మరి సడన్ గా క్వార్టర్స్ లోకి ఎందుకు వస్తున్నాము అనే డౌట్ మీ అందరిలో ఉంది కదా. సో ఏంటంటే ఫస్ట్ మేము బయటే ఉందాము అని చెప్పి అనుకున్నాము. ఫస్ట్ బయట ఉండడానికి పర్మిషన్ ఇస్తారు అని చెప్పి అనుకున్నాము, కానీ బయట అలో లేదు అనేసరికి మళ్ళీ క్వార్టర్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. కానీ నీ ఓపికకే మొక్కాలక్క, ఇవన్నీ బాగానే సర్దుతున్నావు కదా అని చెప్పి కూడా అంటున్నారు. ఏం చేస్తాం, తప్పదు కదా, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టు. వన్స్ ఒకసారి హస్బెండ్ తో ఉండాలి అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్లాల్సిందే కదా. అంతా బాగానే చెప్తున్నావు, కానీ మరి పిల్లల స్కూల్ ఏంటి, ఒక రోజు అక్కడ ఒక రోజు ఇక్కడ, అసలు ఏంటిది అని అనుకుంటున్నారు కదా. ప్రెసెంట్ మేము రూమ్ వెకేట్ చేసిన తర్వాత పిల్లల స్కూల్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మళ్ళీ ఆ స్కూల్ కే పంపిస్తున్నాం కాబట్టి. ఎందుకంటే అంత డిస్టెన్స్ ఏం కాదు, దగ్గరే. ఇదంతా పని అయితే నేను అస్సలు ఒక్కదాన్ని చేయలేకపోయాను. నేను ఆ రూమ్ లో ఉన్నప్పుడైతే చాలా మంది ఫస్ట్ ఇల్లు నీట్ గా పెట్టుకోమ్మా, తర్వాత వీడియోస్ అనేది చేసుకుందువు అని చెప్పి అంటూ కామెంట్స్ అయితే నాకు రెగ్యులర్ గా వచ్చేది. కానీ నేను రూమ్ అంత నీట్ గా సెట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, మళ్ళీ మేము క్వార్టర్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, మళ్ళీ అక్కడ నీట్ గా పెట్టుకోవడం, మళ్ళీ క్వార్టర్స్ లోకి వచ్చి నీట్ గా పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి అక్కడైతే నేను రూమ్ సెట్ చేయలేదు. కానీ ఎవరి పాటికి వాళ్ళు రూమ్ సరిగా పెట్టుకోవచ్చు కదా, ఇల్లు నీట్గా చేసుకోవచ్చు కదా అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట. నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. కానీ కొందరు ఎలా రియాక్ట్ అయిపోతారంటే, అంతా మేమే కరెక్ట్, యువతలు వాళ్ళు అసలు కరెక్టే కాదు అన్నట్టుగా ఆలోచించుకొని కామెంట్స్ చేస్తారో, లేదంటే బయట మాట్లాడే వాళ్ళైనా కానీ ఎవరైనా అసలు వాళ్ళే జడ్జ్ చేసుకుంటారు. ఒకరి గురించి తెలియనప్పుడు మాట్లాడద్దు అనేది తెలియదు అసలు. ఏమోలేండి, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ క్వార్టర్స్ బాగున్నాయా లేదా అని చెప్పాలి అని అంటే, మేము ఉండేది జస్ట్ 1 year కాబట్టి ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. వామ్మో, మళ్ళీ 1 year తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అని చెప్పి మీకు టెన్షన్ స్టార్ట్ అయిందా? మా బాధలు ఎంత చెప్పినా తక్కువేలేండి. మళ్ళీ 1 year తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇదంతా శివరాత్రి ముందు రోజు అనమాట. 2 రోజులలో మంచిగా రూమ్ అయితే సెట్ చేశాను. ఇక శివరాత్రి జాగారం ఉండాలి కదా, నేనైతే ఉండట్లేదు అనుకోండి. సో ఈ రోజు మా బాబా ఫాస్టింగ్ ఉంటా అని అన్నాడు. సో అందుకే ఇక ఫాస్టింగ్ ఉన్నా ఉండకున్నా ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటాము ఇంట్లో. రూమ్ అంతా సర్దడం వల్ల చాలా అలసిపోయాము, అయినా కూడా పండగ కదా అని చెప్పి మార్నింగే లేచి ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఇదివరకు చాలా సార్లు చెప్పుంటాను మీతో, కానీ మళ్ళీ చెప్తున్నాను. నిజం చెప్పాలంటే ఒకే దగ్గర అంటే ఒకే ఊళ్ళో సొంత ఇంట్లో ఉంటే ఆ తృప్తే వేరు కదా. ఇలా ఊర్లు దేశాలు తిరగడం ఎంత ఇబ్బందిగా ఉందో, మనమంటే ఎలాగో తిరిగేస్తాము, తిరిగేయడం ఏంటో. కానీ పిల్లల చదువు ఇవన్నీ ఆలోచిస్తే ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎంత తిరిగినా ఏం చేసినా కూడా ఈ ఇయరే, నెక్స్ట్ ఇయర్ మా బావకు వచ్చే పోస్టింగ్ని బట్టి నేనైతే ఒకే దగ్గర మంచిగా ఫిక్స్ అయి ఉందాము అని చెప్పి అనుకుంటున్నాను. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇప్పుడంటే మా పిల్లలు చదివేది యూకేజీ నర్సరీయే కాబట్టి సరిపోతుంది. వన్స్ ఒకసారి ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళ స్టడీ డిస్టర్బ్ అయితే అస్సలు బాగుండదు కదా. ఇప్పటికే అటు ఇటు తిరగడం వల్ల చాలా బాధేస్తుంది నాకు. ఏంటి ఒకే దగ్గర ఉంటే బాగుండు కదా అని చెప్పి, కానీ మళ్ళీ ఒకే దగ్గర ఉంటే ఉండలేని సిచ్యువేషన్ అని అనిపిస్తుంది. ఇంకో 1-2 years అయితే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. ఇక అప్పుడు ఎక్కడున్నా కూడా నాకు ఏమో పెద్దగా ఇబ్బంది అనిపించదు. దీన్ని బట్టి చాలా మంది ఈ వీడియోని చూసి నేను తీసుకునే డెసిషన్ రైటా రాంగా అని కూడా కామెంట్ చేస్తారు. చూడాలి, మీ కామెంట్స్ ని బట్టి నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడ చూసారా, మా బావకైతే డ్యూటీ పని ఉండడం ద్వారా ఇంట్లో సామాన్లు అయితే సెట్ చేయలేకపోతున్నాం. కొన్ని నేను సెట్ చేయడం, ఆయనకి టైం ఉన్నప్పుడు సెట్ చేయడం, ఇదే జరుగుతుందనమాట. సో కొంచెం మా అమ్మ కూడా వచ్చింది కాబట్టి కొంచెం నాకు హెల్ప్ అయింది. ఇక ఇది శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అని చెప్పాను కదా. ఇక పైన అయితే మామూలుగా దేవుడికి దీపం ముట్టించాను, కిందనైతే మా బావ జాగారం ఉంటా అని అన్నాడు కాబట్టి ఇలా అయితే పూజ చేసుకున్నాం అనమాట. ఇక తనైతే దీపం ముట్టించి నేను కూడా పూజ చేసుకున్నాము. ప్రశాంతంగా అనిపించింది. చూడండి, దేవుళ్ళ ఫొటోస్ అయితే ఇలా సెట్ చేశాను. పైనేమో చిన్న సెల్ఫ్ లాగా ఉందనమాట. ఆల్రెడీ రూమ్లో ఉన్న వాళ్ళు ఆ సెల్ఫ్ ఉంచారు పైన. సో అక్కడే దేవుణ్ణి అయితే పెట్టేశాను. కింద అయితే శివయ్యనైతే పెట్టానమాట శివరాత్రి రోజు. ఇక పక్కనే మాకు క్వార్టర్స్లో చిన్న శివాలయం ఉంది, అక్కడికి వెళ్దాము అని చెప్పి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయలుదేరుతున్నాము. మా పక్కన సిస్టర్ వాళ్ళు గార్డెన్ చూడండి ఎంత బాగా చేశారో, నిజంగా చూడడానికి ఎంత గ్రీనరీగా ఉందో కదా. ఇక ఇక్కడైతే శివాలయం దగ్గరికి వచ్చాము. ఇలా చిన్నగా ఉందన్నమాట. చాలామంది
ఉన్నారు పబ్లిక్ అయితే, అందుకే వీడియో అసలు ఏం షూట్ చేయలేదు అక్కడ. ఇక ఇంటికి రాగానే ఫస్ట్ ప్రశాంతంగా బయట కూర్చొని టీ తాగుతున్నాను. నాకు ఇలా మొత్తం గ్రీనరీగా మంచిగా ఉంటే భలే అనిపిస్తుంది. ఇల్లు ఎలా ఉన్నా సరే బయట ప్రశాంతంగా ఉంటే అదొక హ్యాపీనెస్ కదా. రూమ్లో బాగుందా క్వార్టర్స్లో బాగుందా అనే డౌట్ మీకు వచ్చినా రాకుండా నేను చెప్తాను. అయితే అక్కడ ఏంటంటే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కానీ బయట సైక్లింగ్ చేయడానికి కానీ అస్సలు లేకుండే. ఎందుకంటే బయటికి వస్తే చాలు వెహికల్స్ అటు ఇటు తిరుగుతూ ఉండడం ద్వారా పిల్లలకి అసలు చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఇక్కడైతే పర్లేదు, పక్కనే పార్కులు ఉన్నాయి, సైక్లింగ్ చేయడానికి బాగుంది. ఎంతైనా మన క్వార్టర్స్ లైఫ్ మీకు తెలియందా, బాగుంటుంది కదా పీస్ఫుల్గా. సో ఇక అందుకే ఇక వచ్చేసాము. ఇక పిల్లలైతే ఈవినింగ్ టైంలో కాసేపు అలా చదివిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ హోంవర్క్స్ అవి ఉంటాయి కదా, ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో కొంచెం టైం అయితే పిల్లల కోసం కేటాయిస్తూ ఉంటాను. ఇక మా బాబు అయితే డ్యూటీ నుంచి వచ్చారనమాట. టీవీ ఫిట్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అస్సలు టైం దొరకట్లేదు. దొరికిన టైంని ఏదో విధంగా యూజ్ చేయాలి కదా ఇల్లు సెట్ అయ్యేంత వరకు అని చెప్పి ఇక మేమైతే టీవీ కూడా ఫిట్ చేసేస్తున్నాం అనమాట. రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే కొంచెం 2 BHK అయితే కాదు, మేము ఎక్కడున్నా సరే మాకు 2 BHKనే ఉండేది. కాకపోతే ఇక్కడ 1 BHKనే ఇచ్చారు. కానీ ఇక పర్లేదు, మాకైతే సరిపోతుందని అనుకుంటున్నాము. కాకపోతే సామాన్లు ఎక్కువ ఉండడం ద్వారా కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు అనిపించింది. కానీ ఇక అడ్జస్ట్ అవ్వాలి, తప్పుతుందా మరి. హైదరాబాద్ అనగానే అన్నీ అవైలబుల్గా ఉంటాయి అని అనుకున్నాం. కానీ అసలు మేము ఉన్న క్వార్టర్స్లో ఒక్క షాప్ కూడా లేదు. అసలు బయటికి వెళ్ళాలి, నాకేమో ఏదైనా వీడియో చేయాలనుకుంటే నాకు ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటేనే ఏ వీడియో అయినా క్విక్గా చేసేస్తాను. కానీ ఇప్పుడు షాప్ కోసం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అదొక్కటే కొంచెం నాకు ప్రాబ్లంలా అనిపిస్తుంది. మిగతాదంతా ఓకే, పర్లేదు. అండ్ ఇది వచ్చేసి జాగారం రోజే ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. ఇంట్లో అయితే ఏం కర్రీ లేదు, గోంగూర పచ్చడి చేద్దాము అని చెప్పి చేసేస్తున్నాను. కొంచెం సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. చూడాలి మరి ఎన్ని రోజులు చేస్తానో లేదో తెలియదు, కానీ అనుకోవడం అయితే అనుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నారు అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే డైలీ షార్ట్సే అయిపోతున్నాయి కదా, మీకు కూడా ఇంకొంచెం మీతో టైం స్పెండ్ చేయాలి అంటే డెఫినెట్లీ లాంగ్ వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. ఖచ్చితంగా 2 డేస్కి వన్స్ అయినా సరే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇదన్నమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా డెఫినెట్లీ కామెంట్ చేసి నన్ను అడగండి. డెఫినెట్లీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. గోంగూర పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసేస్తున్నాను. గోంగూర టమాటా ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకున్నాను. మెయిన్గా కొన్ని పల్లీలు యాడ్ చేశాను అనమాట. పల్లీలు యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇక ఫైనల్గా మిక్సీ పట్టేసి లైట్గా పోపైనా చేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేయచ్చు అనమాట. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇదనమాట సంగతి. నచ్చితే చిన్న లైక్ చేసి వెళ్ళండి. మరి ఇంతవరకు నా వీడియోని ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.